హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ నమూలి. సో ఇప్పుడు ఈ వీడియోలో అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు అప్లై హిస్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? నాలెడ్జ్కి సంబంధించిన ఇంకా అండర్స్టాండింగ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ నేర్చుకున్నాం కదా. ఇవి రెండింటిని ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కనుక యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్. అర్థమైందా? ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు అప్లై హిస్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద టీచర్ గివ్స్ ఏ ప్రాబ్లమ్ టు ద స్టూడెంట్ దెన్ ఏం చేయాలి? ప్రాబ్లమ్ని దానికి ఉన్నటువంటి డిఫరెంట్ సొల్యూషన్స్ ద్వారా ఆలోచించి లాస్ట్కి ఫైనల్ ఆన్సర్ అనేది రాబట్టగలగాలి. సో తనకున్న నాలెడ్జ్ని మొత్తం దీని మీద అప్లై చేసి తను ఏం అర్థం చేసుకున్నాడో దాని ద్వారా కన్క్లూజన్ ఇస్తే కనుక దట్ బికమ్స్ అప్లికేషన్. ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ ఇన్ ద సెన్స్ డివైడ్స్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ మీనింగ్ఫుల్ పార్ట్స్. దాన్ని అర్థవంతమైన పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇక్కడ అనాలిసిస్ అంటేనేమో విడగొట్టడం అని, సింథసిస్ అంటే కలపడం అని గుర్తుంచుకోవాలి. అండ్ స్టూడెంట్ ఏబుల్ టు ఫైండ్ వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ రిక్వైర్డ్. సో మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కూడా అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చిండో మనం ఏం కనుక్కోవాలనేది కూడా ఖచ్చితంగా తెలియాలి. అది అట్లా ఉంటేనే దానికి సూటబుల్ ఫార్ములాని మనం అప్లై చేయగలుగుతాం. అంటే మనకి చాలా ఫార్ములాస్ తెలుసు, అందులో నుండి ఏ ఫార్ములాని యూజ్ చేయాలి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే క్వశ్చన్లో వాట్ హీ హ్యాస్ గివెన్ అండ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది తెలిసినప్పుడు మనం అప్లై చేయగలుగుతాం. సో అప్లై చేస్తున్నామంటే దట్ ఈస్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్. అండ్ స్టూడెంట్ సెలెక్ట్ అప్రోప్రియేట్ మెథడ్ ఆఫ్ ఫార్ములాస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ఇంతకు ముందు చెప్పుకున్నట్టు. అండ్ ఆల్సో స్టూడెంట్ సజెస్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఒకటే మెథడ్ కాకుండా ఆల్టర్నేట్ కూడా, ఒక ప్రాబ్లమ్ని ఒకే విధంగా కాదు 2-3 రకాలు కూడా చేయొచ్చు. కాబట్టి ఆల్టర్నేటివ్ మెథడ్స్ని కూడా స్టూడెంట్ ఫైండ్ చేయగలగాలి. అండ్ ఆల్సో స్టూడెంట్ ఫ్రేమింగ్ ద హైపోథసిస్, దానికి రీజన్స్ని చెప్పగలగాలి, ఫ్రేమ్ చేయగలగాలి. ఎందుకు ఆన్సర్ వచ్చిందంటే సిన్స్ అని మనం రాస్తాం కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 2^3 × 2^2 = 2^5 సిన్స్ ఫార్ములా, దానికి సంబంధించిన హైపోథసిస్ అన్ని మనం ఇవ్వగలగాలి. అండ్ స్టూడెంట్ టెస్ట్ ద హైపోథసిస్, కరెక్టా లేదా అని టెస్ట్ చేయాలి. అండ్ స్టూడెంట్ సింథసిస్ ద ప్రాబ్లం, మొత్తం అన్నింటినీ మళ్ళీ కలపాల్సి ఉంటుంది. విడగొట్టిందాన్ని ఏం చేయాలి? సమ్అప్ చేయాలి. స్టూడెంట్ ఎస్టాబ్లిషెస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్. హాలిడే కదా, పిల్లలు కొంచెం అలర్ట్ చేస్తున్నారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ స్టూడెంట్స్ మేక్స్ జనరలైజేషన్స్. సో ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలంటే అప్లికేషన్ అనేది ప్రాబ్లమ్తో లింక్ అయి ఉంటుంది. ఇన్ అండర్స్టాండింగ్ లెవెల్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అండర్స్టాండింగ్ లెవెల్లోనే ప్రాబ్లం మొత్తాన్ని సాల్వ్ చేయలేడు. ఎప్పుడైతే అప్లికేషన్ లెవెల్లోకి ఎంటర్ అవుతాడో తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకా అండర్స్టాండింగ్ లెవెల్ని బేస్ చేసుకొని ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ని ఫైండ్ చేయగలుగుతాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రిలేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద రిలేషన్ గురించి చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిలేషన్ అనేది దేనికి సంబంధించింది? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండ్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్ ఈస్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ యొక్క స్పెసిఫికేషన్ ఏమో ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్. అసలు అక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఐడెంటిఫై చేయడం ఏమో అండర్స్టాండింగ్, మనమే దానికి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అప్లికేషన్ కిందకి వస్తుంది. రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్ నుండే వీటి మధ్యలో రిలేషన్ ఎలా ఉందని జస్ట్ ఐడెంటిఫై చేస్తాం. అంటే ఫార్ములాస్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, థీరమ్స్ కావచ్చు, లాస్ కావచ్చు, వాటి మధ్యలో ఏమేమి రిలేషన్ ఉందని జస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఉన్న ప్రాపర్టీస్ నుండే. కానీ కమింగ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్లో, ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద రిలేషన్ లెర్నర్ బికమ్స్ ఏ రీసెర్చర్. బేస్డ్ ఆన్ హిస్ రీసెర్చ్ he established the new relationship between the cause and effect. ఇక్కడ ఉన్న దాంట్లో నుండి దాని మధ్య రిలేషన్ చెప్తేనేమో ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిలేషన్. అట్లని కాకుండా మనమే రీసెర్చర్ లాగా మారి ఉన్న 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వాటి మధ్య రిలేషన్స్ మనమే ఒక రీసెర్చర్ లాగా మారి కాజ్కి ఎఫెక్ట్కి మధ్య ఏమేమి రిలేషన్ ఉందో ఐడెంటిఫై చేసి దాని నుండి కొత్త థీరమ్స్ కావచ్చు, కొత్త ప్రిన్సిపల్స్, ఫార్ములాస్, జనరలైజేషన్స్ రాబడితే కనుక దట్ కమ్స్ అండర్ అప్లికేషన్. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఉన్న వాటిలో ఏం రిలేషన్ ఉందో ఐడెంటిఫై చేస్తేనేమో ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్. అలా కాకుండా 2 కాన్సెప్ట్ల మధ్యలో మనమే అక్కడ ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి కొత్త ఫార్ములాస్ కానీ, లాస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, థీరమ్స్ కానీ జనరలైజ్ చేస్తే దాన్ని అప్లికేషన్స్ ఆఫ్ వస్తుంది. అండ్ ద స్పెసిఫికేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.